హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. నేను తెలుసు కదా మీ విలేజ్ విజయ్ స్టార్. మేస్త్రి పని చేస్తుంటా, అలాగే కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటాను. రీసెంట్గా ఏమైందంటే మనకి ఫేస్బుక్లో అందరికీ మనీ పడుతున్నాయి. నాకు ఫేస్బుక్లో అనేది డబ్బులు వస్తాయి, డబ్బులు దాంట్లో కూడా మానిటైజేషన్ అవుతుంది, డబ్బులు వస్తాయని చెప్తున్నారు తెలిసిన వాళ్ళు, వేరే క్రియేటర్స్. అలాగే నేను యూట్యూబ్లో చూస్తాను కదా, అట్లా వాళ్ళందరూ చెప్పినారు దాంట్లోకి వెళ్ళి దుడ్లు వస్తాయి ఫేస్బుక్లో నుంచి అని చెప్పేసినారు. నేనేం చేసినానంటే ఫేస్బుక్లో ఇన్ని రోజులు వెయిట్ చేసిన, డబ్బులు వస్తాయని. నాకైతే ఇప్పటివరకు ₹1 కూడా రాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే నెల 15,000, ఒక 8,000, 10,000, 15,000, 20,000 అంటే ఒక 50,000 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే అంత సంపాదిస్తున్నారంట. నాకైతే ₹1 రాలేదు. ఇంకా నాకైతే 90,000 మంది ఉన్నారు ఫాలోవర్స్ ఫేస్బుక్లో. 90,000 మంది ఉంటే నాకు ఇంకా ₹1 రాలేదు కదా. అసలు ఎందుకు, ఏమవుతుంది ఇట్లా, అసలు నాకు అర్థం కాలేదు. కంటెంట్ మానిటైజేషన్ నాకు ఎందుకు ఇవ్వలేదని. దాంట్లో కంటెంట్ మానిటైజేషను, పార్ట్నర్షిప్ యాడ్స్ ఇవన్నీ ఉంటాయి, కొన్ని ఓపెన్ కావాలి. అవన్నీ క్రియేటర్స్ మాత్రం తెలుసు. అవన్నీ ఓపెన్ కాలేదు, నాకు డబ్బులు రాలేదు. నాకు పరిశాన్ అయింది, ఏం చేయాలా అని అర్థం కాలే. 90,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు. నేనేం చేసేసిన అంటే ఇంకా మొన్న మా అక్క కొడుకుది ఒక వీడియో తీసింటి, ఫోన్ చిన్నపిల్లలు ఫోన్లు వాడకూడదు అని చెప్పేసి. అంటే వాడు స్నానం చేసేటప్పుడు కూడా నాకు ఫోన్ కావాలా అంటాడు. మా అక్క వాడిని బట్టలు ఉప్పేసింది మొత్తం. ఇంకా ఫోన్ కావాలా అంటాడు. అట్లా తీసినాం వీడియో, తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసేసినాం. ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే వాడు ఏం చేసినాడంటే న్యూడిటీ కంటెంట్ కింద నాకు 3 స్ట్రైక్లు వేసినాడు. అది పాటలు ఇడిచింటి కాబట్టి 3 పాటలు ఇడిచింటి. దాన్ని ఇడిచింటే 3 వీడియోలకి కూడా కలిసి 3 స్ట్రైక్లు వేసినాడు న్యూడిటీ అని చెప్పేసి. నాకు ఫాలోవర్స్ బాగానే వస్తున్నారు, రీల్స్ మిలియన్స్లో పోతున్నాయి, లక్షల్లో పోతున్నాయి, మనకి డబ్బులు రావట్లేదు. ఇప్పుడు నేను ఇంత కష్టపడి చేస్తా, టైం ఉన్నప్పుడు చేస్తా, పని ఉన్నప్పుడు పని చేస్తా, ఇవి రీల్స్ చేస్తా, పని ఇడిసి కూడా రీల్స్ చేస్తా. ఎందుకంటే ఇందులోకి వెళ్ళి డబ్బులు ఇప్పుడు రాకపోయినా, ఇప్పుడు ప్రజెంట్ వస్తలేవు కానీ ఇప్పుడు రాకపోయినా ఇంకెప్పుడైనా వస్తాయని నమ్మకంతో నేను రీల్స్ చేస్తున్నా. ఎందుకంటే ఇందులో డబ్బులు వస్తాయని చెప్తున్నారు చాలామంది. అట్లా నేను చేస్తుంటే నాకైతే రాలా ఇప్పటి వరకు. ఏం చేయాలా అని అర్థం కాలే. ఇంకా 90,000 మంది ఫాలోవర్స్ ఉంటే కూడా నేను ఆలోచించకుండా ఏం చేసినానంటే డిలీట్ చేసేసిన. ఇక మొత్తం 90,000 మందిని మొత్తం డిలీట్ చేసేసిన. ఎందుకంటే కొత్తది ఓపెన్ చేసిన ఫేస్బుక్లో, మళ్ళీ విలేజ్ విజయ్ స్టార్ అనే విజయ్ అని పెట్టుకున్నా. విలేజ్ విజయ్ స్టార్ అని కొడితే కూడా వస్తాయి నా వీడియోలు. ఇంకా పాత వీడియోలు ఏవైతే ఉన్నాయో ఒక 150-200 వీడియోలు ఉంటాయి, అవన్నీ డిలీట్ చేసేసిన. అవన్నీ డిలీట్ చేసి మళ్ళీ అన్నీ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇక ఫేస్బుక్ డిలీట్ చేసి కనీసం వారం అయింది. నేను మళ్ళీ వెనకనే ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి అందులో పోస్టులన్నీ ఇడిచిన. ఒక 20 దాకా పోస్టులు ఇడిచిన. ఫాలోవర్సు 4-5 మంది వచ్చినారు. 4 రోజులు కలిసి 4 వచ్చినారు. అసలు నాకు అర్థం కాల. నాకు 90,000 మంది ఫాలోవర్స్ ఉండ్రు కదా, వీడియోస్ ఎందుకు పోతలేవు, ఫాలోవర్స్ ఎందుకు వస్తలేరు, ఎవరు ఎందుకు ఫాలో చేస్తలేరు? అప్పుడేదో మర్చిపోయి చేసినారా, వీడియోలు ఇష్టపడి చేసినారా, నాకు అర్థం కాలేదు. అందుకే ఈ వీడియో చేస్తున్నా. నాకు అందులో డబ్బులు వస్తాయి ఫేస్బుక్లో అని చెప్తున్నారు. నాకు ఇప్పటివరకు ₹1 రాలేదు కాబట్టి నేను డబ్బులు సంపాదించాలన్న ఒక కారణంతో పాత అకౌంట్ ఏదైతే ఉందో 90,000 మంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ని డిలీట్ చేసేసిన. ఇప్పుడు కొత్త అకౌంట్ స్టార్ట్ చేసిన, విలేజ్ విజయ్ స్టార్ అని కొడితే వస్తుంది. ఈ యూట్యూబ్లో ఏది ఫోటో అయితే ఉంటుందో డీపీకి అదే ఫోటో ఉంటుంది సేమ్ నా దాంట్లో. ఫేస్బుక్లో కూడా మీరు ఖచ్చితంగా వెళ్ళి అందరూ ఫాలో చేయండి. ఫేస్బుక్లో ఎవరెవరు ఫేస్బుక్ వాడుతున్నారో అందరూ ఫాలో చేయండి. కనీసం ఒక 1000 మందినన్నా రీచ్ కావాలి కదా. ప్రస్తుతానికైతే ఇప్పుడు 40 మందో 45 మందో ఫాలోవర్స్ ఉన్నారు అనుకుంటా. ఇప్పుడు అంతే ఉన్నారు ప్రజెంట్. కనీసం ఒక వారం 2 వారాల దగ్గరకు అవుతుంది, కానీ అంతే ఉన్నారు. ఫాలోవర్స్ అనేది రాలేదు. ఒక కారణం ఏం చెప్తున్నానంటే, మీకు ఒకవేళ ఫేస్బుక్లో ఇప్పుడు రాలేదనుకో, మీరు చెక్ చేసుకోండి. మీకు ఆ కంటెంట్ మానిటైజేషన్ ఎందుకు ఇవ్వట్లేదు, మీకు డబ్బులు ఎందుకు రావట్లేదు అనేది చెక్ చేయండి. ఇక మీరు సాల్వ్ చేసుకోండి. నేనైతే అనుకున్నా, ఇంకా వాడు 3 స్ట్రైక్లు వేసినారు. మనకి ఇప్పుడు 1-2 స్ట్రైకులు పడితేనే రోత అయితే ఛానల్లో. అలాంటిది 3 స్ట్రైకులు పడినాయంటే ఈ జన్మలో నాకు డబ్బులు రావు దాంట్లోకి వెళ్ళి అని నాకు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త ఛానల్ ఓపెన్ చేసిన, విలేజ్ విజయ్ స్టార్ అని. ఇక్కడ కింద చూపిస్తా మీకు ప్రాబ్లమ్స్ ఎట్లా పడింది, అసలు ఎందుకు పడింది, ఏమైందని. ఇట్లా పడినందుకు నేను 90,000 మంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ని డిలీట్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ కొత్త స్టార్ట్ చేసిన. కంటెంట్లు వస్తూనే ఉంటాయి. ఫేస్బుక్ ఎవరెవరైతే వాడుతున్నారో ఈ వీడియో చూసే వాళ్ళందరూ మన ఫేస్బుక్ అకౌంట్ని ఫాలో చేయండి.
వెళ్ళేసి ఒకసారి ఫాలో చేసుకొని మళ్ళీ వచ్చేయండి. మీకు యూట్యూబ్లో ఇష్టమైతే యూట్యూబ్లో చూడండి, ఫేస్బుక్లో ఇష్టమైతే ఫేస్బుక్లో చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మన వీడియోస్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో కూడా చూడొచ్చు మీరు. అలాగే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా అన్నీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ విలేజ్ విజయ్ స్టార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను 90,000 మంది ఫాలోవర్స్ని డిలీట్ చేయడానికి కారణం. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? వెంటనే ఫేస్బుక్ వెళ్ళి అందరూ నా ఛానల్ని ఫాలో చేసి బెల్ ఐకాన్ కొట్టుకొని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం.